Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. రాజధాని ఫైల్ సినిమాపై స్టే విధించాలని ఆర్జీవి గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే కోర్టు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఇప్పుడు అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మనకు తెలిసిందే రాజధాని ఫైల్స్ మీద స్టే వేయాలనేమో ఆర్జీవి గారు కేసు వేశారు. కానీ కోర్టు ఏమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, రిలీజ్ అయింది. అసలు ఏముందంటారు ఈ మూవీలో? అమరావతి గురించి కొంచెం ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తుంది. డెఫినెట్గా అంటే అమరావతి అనేది చిరకాల కోరిక. 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు రైతులు. ఆ రైతులు ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. కృష్ణా నది పరివాహ ప్రాంతం ఉంది. ఒక్కొక్క ఎకరం పొలంలో 3-4 పంటలు పండించుకుంటారు. ఒక నిమ్మకాయ 10 రూపాయలు కలకట్టా మార్కెట్లో అక్కడ పండేది. అంటే ఒక రైతు అంత సస్యశ్యామలంగా ఉన్న ఆ భూమినే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ రోజున ఇవ్వటం జరిగింది. అది కాదు, దానికంటే ఇంకెక్కువ తీసుకోవాలని ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఒక 6,000 ఎకరాలు అయితే సరిపోయేది కదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సరే, ఏదైనా కానీ భూమి సేకరణ చేశారు రైతుల నుంచి. చేసిన తర్వాత ఈయన అధికారంలో వచ్చిన తర్వాత అసలు అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి రైతుల నోట్లో మట్టి కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది. పాపం ఉద్యమాలు సంవత్సరం పైన వాళ్ళు ఉద్యమాలు నిరాదీక్షలు చేశారు, జడ్జీలకు మొరపెట్టుకున్నారు, కోర్టులో కేసులు వేశారు. ఇప్పటికీ జరుగుతుంది. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తెలుగు రాష్ట్రం అయ్యండి, పక్కన అయ్యండి 3 రాజధానులు అన్నాడు ఈ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు. జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. అది పూర్తి కల కర్నూలులో. అసలు ఋషి కొండల్ని తొలిచేసి అక్కడ 400 కోట్లతో గెస్ట్ హౌస్లు కట్టారు. త్వరలో ఫ్యామిలీ పెడతా అన్నారు. ఇంతవరకు లేదు. 60 రోజులు ఎలక్షన్ వచ్చేస్తున్నాయి. అమరావతి ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఉన్నాయి. పనులన్నీ ఆపివేపోయాయి. 3 ప్రాంతాలు ఏమీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని అమరావతి అంటుంది. ఈ సమయంలో ఈ సినిమా తీయటం ఒకవైపు వ్యూహం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఏకే విధంగా రాంగోపురం సినిమా, యాత్ర 2 అని చెప్పేసి ఒక నిర్మాత ఆయన సినిమా, ఈయనేమో రాంగోపురం ఒక సినిమా. ఈ సినిమాలో ఆ సినిమా ఆపేతలకి ఈయన రాజధాని ఫైల్స్ మీద ఈయన కొంతమంది ఔత్సాహికులు కేసేశారు. ఈయన ఆపేశారు. ఈరోజు రిలీజ్కి ఇవ్వమని చెప్పింది. సెన్సార్ కూడా అన్ని కటింగ్లు చేసేసి రిలీజ్ చేసి అక్కడ అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ లేవన్నారు. రాజధాని రైతుల ఆకాంక్ష మేరకు ఆ సినిమా తీశారు. రాజధాని తెలుగు 1 అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని దానికి సినిమా తీసినట్టున్నారు. ఇక్కడ ఏంటంటే రైతుల నుంచి ఏముంది, రైతులు ఎందుకు భూమి ఇవ్వాల్సి వచ్చింది? సస్యశ్యామలంగా పండే 3-4 పంటలు పండే ఆ నేలని ఇచ్చేటప్పుడు ఎంతో భూమి కోల్పోతే చాలా రైతు బాధపడతాడండి. మనకు తెలుసు కూడా, చాలా సినిమాల్లో కూడా చూసాం. అటువంటి భూమిని వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ భూమిని ఎందుకు ఉపయోగించుకోలేక ఇప్పుడు రాజధాని అమరావతి కాదు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చివేయటం, ఇవన్నీ చాలా రకరకాల పనులు చేస్తారు. 3 డెవలప్ చేస్తామన్నారు కదా సార్. 3 రాజధానులు కడతాము, 3 కూడా డెవలప్ అవుతాయి కదా. అలా అయితే ఎక్కడ చూసారా దుర్గా గారు? మీరేమన్నా డెవలప్ అయింది 3 ప్రాంతాల్లో మీరేమన్నా చూసారా? లేదు, కానీ ఒకటి డెవలప్ చేసే బదులు ఆయన 3 చేద్దాం అనుకుంటున్నారు కదా. 3 ఏది కాలేదు కదా. 4.5 సంవత్సరాలు మీకు పరిపాలించింది. 150 సీట్లు మీకు ఇచ్చింది. 22 మంది ఎంపీలు ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ గురించి మీరు అడగరు. అమరావతి రైతుల కోరిక మీరు తెచ్చలేరు. చెరువుకి పోలవరం పూర్తి చేయలేరు. తీర ప్రాంతం 972 కిలోమీటర్ల నుండి గుజరాత్ తర్వాత గుజరాత్ అంత అభివృద్ధి ప్రపంచానికి తలమానికంగా గుజరాత్ తీర్చిదిద్దితే మీరు తీర ప్రాంతం అంత ఉండి కూడా పరిశ్రమలు లేవు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు, ఐటీ పరిశ్రమలు లేవు. ఇంకేంటి విశాఖ స్టీల్ తరలిపోతుంటే చూస్తూ ఉన్నారు. చివరికి అధానమయమైపోయిన పోర్టులన్నీ కృష్ణపట్నం పోర్టు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇంకా ఏంటిది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంది ఇది కాదు కదా. జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, అధ్వాన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటే దీనికోసమా మీకు సీట్లు ఇచ్చి గెలిపించింది 150? ఈరోజు వై నాట్ 175 అని వెళ్తున్నారు. మీరు ఎలా ఇస్తారు? చివరికి వాళ్ళ చెల్లెలే ప్రశ్నిస్తుంది షర్మిల గారు. నీకు ఇది కాదు కదా, బీజేపీ ఇలాంటి మతతత్వ పార్టీలకు ఎందుకు మద్దతు ఇస్తున్నావు? నువ్వు రాజధాని అని చెప్పి నీకు ఎంపీలు ఇస్తే ఎందుకు స్పెషల్ స్టాటస్ తీసుకురాలేకపోయావు? పోలవరం పూర్తి చేయలేదు, ఉద్యోగులు లేదు, ఏంటిది అని చెప్పేసి ఆమె బహిరంగ సొంత సిస్టరే విమర్శిస్తుంటే ఆమెకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఓకే, అయితే సార్ మనం చూసుకున్నట్లయితే 10 ఏళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి. ఇంతవరకు మరి రాజధాని అసలు ఎందుకు ఏర్పడలేదు? 5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ పాలించారు, 5 ఏళ్ళు ఇతను వైసీపీ గవర్నమెంట్ కూడా పాలించారు. ఎందుకు వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోయారంట? ఇక్కడ 2 తప్పులు. ఒకటి, తాత్కాలిక భవనాలు అని చెప్పేసి ఆయన ఎక్కువగా ఇతర దేశాలు వెళ్ళి జర్మనీ, జపాన్లు, బుల్లెట్ ట్రైన్లు ఇవన్నీ చూస్తా కాలయాపన జరిగిపోయింది. ఆయన తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వత భవనాలు అంటే ఈ రోజున రాజధానికి పరిస్థితి లేదు కాదు. అపారమైన అనుభవం వ్యక్తి అని చెప్పి ఆ రోజున 2014లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయబట్టి ఆ రోజు సీఎం అయ్యాడు. మరి అనుభవం ఏమైంది? అక్కడ పొరపాటు జరిగిపోయింది. తాత్కాలిక భవనాలు అనకూడదు. ఇప్పుడు తాత్కాలిక భవనాలే కదా అని చెప్పి ఆయన పూర్తిగా వదిలేశాడు. ఆయన పూర్తి చేయలేకపోవటం.
అప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు ఈయన అదనంగా ఇంకో 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక్కొక్కరికి 1.5 నుంచి 2 లక్షలు ప్రతి చిన్న పిల్లవాడి మీద అప్పు ఉంది. 10.5 లక్షల కోట్ల అప్పుతో పథకాలన్నీ ఎవరు ఉచితంగా ఇస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తులేం కాదు, ఇక్కడ ప్రజల ద్వారా పన్నులు సేకరించి ఇస్తున్నారు. ఇక్కడ ఆ రోజు ఆయన చేసిన తప్పే ఈ రోజు ఆయన కంటే 10 తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రజలు ఏం కోరుకుంటారండి? మంచి రాజధాని కావాలని కోరుకుంటారు, అంతే కదండి. సార్, అయితే ఇప్పటికైతే రాజధాని అవ్వలేదు, ఓకే. కానీ వైవి సుబ్బారెడ్డి గారు తాజాగా హైదరాబాద్ని కూడా మళ్ళీ ఆల్రెడీ 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి రాజధానిగా మళ్ళీ ఇంకా కూడా హైదరాబాద్ని కంటిన్యూ చేయాలని కోరడం జరిగింది. అంటే ఇంకా కూడా కట్టుకోలేరంటారా? అంటే కొంతమంది నిద్రావస్థలో ఉండి మేల్కొని ఏదేదో మాట్లాడుతుంటారు. మరి 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడం చేసిన తప్పే. మరి మీరేం చేశారు? ఇక్కడ ఆస్తులు వదిలేసేసి వైసీపీ కూడా తప్పు చేసింది కదా. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకో 5 సంవత్సరాలు ఉండాలంటే మీరు వాగ్దానం చేసిందే మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేయలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, ఏది పూర్తి కాలేదు. ఇంకేం చేద్దామని చెప్పి ఇక్కడ ఏమైనా తెలంగాణ ప్రజలు ఏమైనా ఊరుకుంటారా? ఇంకో 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పుడు వాడుకోలేదు 10 ఏళ్ళు, కానీ ఎక్స్ట్రా అడుగుతున్నారు. అదే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అభద్రతాభావం, వాళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పరిస్థితిలో దాంట్లో భాగంగా నిన్న విధ్వంసం అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేశారండి విజయవాడలో. పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథిగా పిలిచారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఆ విధ్వంసం అనే బుక్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైంది, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూపించారు. దాంట్లో ఆ బుక్లో కూడా ఆయన చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారి మాటే చెప్పాడు. మాట్లాడితే ఈ కూల్చివేత్తతో నీ ప్రభుత్వం స్టార్ట్ అయింది అంటే ప్రజా వేదిక కూల్చేశారు, చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ పతనం స్టార్ట్ అయిందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లల అదృష్టం అయితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు, నువ్వు ఒప్పుకున్నట్టే అన్నాడు. 3 ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య లేదు, ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెడుతున్నారు. ఇది కాదు, ఓటు చిల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాను, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకొని మేమంతా కలిసి నిన్ను త్వరలో దించుతామని చెప్పి అంటున్నాడు. తర్వాత క్లాస్ వార్ అంటున్నావు, నువ్వు చెప్పే క్లాస్ వార్ ఇది కాదు, క్లాస్ వార్ పాఠాలు నీకు నేర్పుతాను అంటున్నాడు. అంటే ఆ వేదికగా విధ్వంసం అనే బుక్ ఆవిష్కరణలో ఆయన చెప్పిన మాటలను బట్టి అంటే వాళ్ళు ఒక లైన్లో ఉన్నారనేది మన ప్రతిపక్షాలను ఏకమైన అనేది మనకు అర్థమవుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే అసలు రాజధాని ఫైల్స్ మూవీలో వేటి గురించి ప్రస్తావించడం అంటే నిజంగా మీరు అన్నట్లుగా అమరావతి రైతులు నిజంగానే ఇబ్బందులు పడుతున్నారా, సో దాని గురించి చెప్పడం వల్లే రాజకీయంగా దీన్ని ఆపాలనుకున్నారా? అసలు ఏమన్నా డెఫినెట్గా అంతే కదండి. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనేది రాజధానిలో ఏం జరుగుతుందో వాళ్ళు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఆవేదన ఉంటుంది కదండి. భూమి కోల్పోతే కన్న తల్లిని కోల్పోయిన బాధ వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఆవేదన సినిమా రూపంలో తీయటం తప్పులేదు. అటను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలని యాత్ర 1 తీశారు, యాత్ర 2 తీస్తున్నారు. యాత్ర 2 అనుకున్నంత యాత్ర 1 సక్సెస్ కాల, బలవంతంగా చాలామంది చూపించాలని సినిమా చూపించారు, కానీ వర్కౌట్ కాల. ఈయన యోహో అని చెప్పి రేపు 26వ తారీఖు ఏదో కోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. రామ్ గోపాల్ దాంట్లో ఏంది శత్రువులుగా ఎవరిని చూపిస్తారు? పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబు నాయుడు శత్రువుగా చూపిస్తారు. అంటే వాళ్ళు మాత్రం తీయొచ్చు, వీళ్ళు తీయకూడదు అంటే అది ఎంతవరకు సమంజసం అండి? కాబట్టి కోర్టులో చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాబట్టి హైకోర్టు ఆ స్టే ఎత్తివేసి సెన్సార్ కూడా మేము కట్టింగ్లు చేసామండి, ఇక్కడ అభ్యంతరకరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన అభ్యంతరకరమైన సన్నివేశాలు దీంట్లో లేవు అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. అందుకని ఈ సినిమా రిలీజ్ అవటంలో ఎటువంటి అడ్డంకలు లేవు. అక్కడ ఉన్నది వాస్తవాన్ని మనం చూసుకున్నట్లయితే తీరా ఎలక్షన్స్ ముందు కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో ఇలాంటి సినిమాలు ఉంటే ప్రభావం ఏమైనా పడేదని? డెఫినెట్గా సినిమాల ద్వారా కొంతమేరకు ప్రభావితం, ప్రజలు కూడా ఆలోచన వాళ్ళ తీరులో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. ప్రజా వ్యతిరేకత ఎంతవరకు ఉన్నది, అమరావతి రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారు, ఎందుకు రాజధాని భూములు ఇచ్చి కూడా మోసపోయారు రైతులు అనేది స్పష్టంగా ఆ సినిమాలో కనపడుతుంది మనం చూడాలి. ఇంకా మనం చూడలేదు, కానీ ఈ రోజు చూడాలి. సో స్టే అయితే తీసేశారు. ఏదైనా ప్రజలకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమవుద్దంటే రాజధాని బాగుండాలని కోరుకొని 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. దాని వెనక కొద్దిగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంత సస్యశ్యామలంగా ఒక ఎకరంలో 4 పంటలు పండే భూములు ఇస్తారండి? నాయకుడి మీద నమ్మకంతోనే కదా. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని 4.5 దశాబ్దాలు, అదేవిధంగా ఆయన వెనక పవన్ కళ్యాణ్ ఉండాలని రకరకాల పారామీటర్లు ఆ రోజు ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే కదా, వాళ్ళకి న్యాయం జరగాల్సిన బాధ్యత ఉందనేది అది ప్రజలకి తెలియజేయడం తప్పులేదు. సో మొత్తానికి సినిమా వాళ్ళు అయితే ప్రజలకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది తప్ప ఏమైతే జరగదు అంటున్నారు. సరే సార్, చూద్దాం ఇంకా దీని గురించి ఎటువంటి ప్రస్తావనలు వస్తాయో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.